నిన్న శాసనమండలి అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రి ఒక తీవ్రమైన వ్యాఖ్యం చేస్తున్నారు. సో చూహే ఖాకే బిల్లి హచ్కో గయి. ఈ వ్యాఖ్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసెంబ్లీలో పోయేదానికి ప్రజలు ఎంత నమ్మకంతో మీకు పంపించినారు. అసెంబ్లీలో పోయి మన నియోజకవర్గం కష్టాలు, మన నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి మాట్లాడతారంటే ఈరోజు మన సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రి ఓ తీవ్రమైన వ్యాఖ్యం చేసి సో చూవే ఖాకర్ బిల్లి హచ్కో జాతి అని వ్యాఖ్యం చేసినారు. ఇది తప్పు కాదు, తప్పున్నారా. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్స్ మనోభావాలని దెబ్బతీయలే మీరు. టోటల్ వరల్డ్లో ఎంత ముస్లిమ్స్ ఉన్నారో అంత ముస్లిం మనోభావాలను దెబ్బతీసినారు. హజ్ యాత్ర అంటే పవిత్రమైన యాత్ర. ప్రతి ఒక్కరూ ఎంత పేదవాడు ఉన్నా కానీ, ఎంత సౌకర్యం ఉన్నా కానీ వాడు ఇదే కోరుకుంటాడు, అయ్యా జీవితంలో భగవంతుడా ఒక్కసారి నాకు హజ్ యాత్రకి నా జీవితంలో ఒక అవకాశం ఇవ్వాలని కోరుతాడు. కానీ ఆ మంత్రి ఒక మంచి యాత్రను కించపరిచినారు. మీకు అవసరం లేదు ఈ వ్యాఖ్యం చేసేకి. అపోజిషన్కి మీరు తీవ్రంగా ఖండించండి, పొలిటికల్గా వార్ చేసుకోండి. కానీ ఒక మతాన్ని గురి చేసి మీరు మాట్లాడడం చాలా తప్పు అని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో నేను చేసేది అదే, చెప్పేది అదని. కానీ ప్రజలు దీన్ని మరవలేరు, దీన్ని క్షమించరు. మిమ్మల్ని అసెంబ్లీకి పంపాలంటే ముస్లిమ్స్ చాలా అంటే చాలా కృషి చేసి మా సత్యకుమార్ పోయి మా కష్టాల్ని చర్చిస్తారని అనుకున్నారు. కానీ ఇట్లా చేస్తారని అనుకోలే. మీరు కొత్తగా అసెంబ్లీలో పోయిన సత్యకుమార్ గారు, మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చినారు. ఈ పదవిని మీరు గౌరవించల్లా. ఈ పదవి పెట్టుకొని మీరు చాలా దుర్భాష మాట్లాడినారు. దీనికి తోడు మన సీనియర్ నేత అచ్చెన్నాయుడు గారు కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఇది వాక్యం తప్పు అని కాదని. మీకేం తెలుసయ్యా మా మనసులు ఎంత బాధ ఉందని. ఆ పవిత్రమైన వ్యాఖ్యం చేసి మీరు గబ్బు లేపుతున్నారు. తప్పు ఉందో లేదని మీకు తెలుసు, కానీ వాళ్ళని తెలుసని ఎవరికి బాధ ఉందో. ఇందువలన నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ డిమాండ్ చేస్తున్నాను, మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల. బహిరంగ క్షమాపణ చెప్పి మీడియా మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాని ద్వారా కానీ మీరు క్షమాపణ చెప్పాల. అంతవరకు మేము ఊరుకోము. దీన్ని తీవ్రమైన మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కానీ అసెంబ్లీలో చాలా మినిస్టర్లు వచ్చినారు, ఈ వ్యాఖ్యం చేయలే. మీరు కొత్తగా వచ్చినారయ్యా, కొత్తగా వచ్చి ఏం చెప్తున్నారు మీకు తెలియడం లేదు. అసెంబ్లీకి కొత్త మీరు, ఫస్ట్ సార్ మీరు ఎమ్మెల్యే అయినారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా జీవితం చాలా పెద్దగా ఉంది. ఇంకా చాలాసార్లు మీరు మినిస్టర్ కావాలా, ఎంపీలు కావాలా. మా కోరిక ఏమంటే కనుక మన ప్రియతమైన నేత ఎవరు మనకి జనాలకి మంచి చేస్తాడో అతను ప్రతిసారి ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టాలని. ఆ అసెంబ్లీలో అడుగుపెట్టేకి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎవరికి అవకాశం ఇలే. మేము మీకోసం చాలా కృషి చేస్తున్నాము. ముస్లిమ్స్ ఈసారి పవిత్రమైన మసీద్లో కానీ ప్రతి ఒక్క సాట కానీ అయ్యా మాకు మంచి నాయకుడు కావాలని కోరుకుంటే ఇదేనా మీరు ఇచ్చేది మనకి బహుమతి? ఇదేనా మీకు మీరు ఇచ్చేది? నేను కోరేది ఏమంటే మా ప్రియతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, మీరు దీనిపైన యాక్షన్ తీసుకోవాలా. లేకుంటే ఆంధ్రప్రదేశ్ ముస్లింలు దీనికి మరవలేరు. శాంత చెప్పేకి అది ఒక ఫంక్షన్ హాల్ కాదు, ఒక మీటింగ్ హాల్ కాదు. మీరు ఒక సామెత ఉంది అధ్యక్ష, సో చూవే ఖాకే బిల్లి హచ్చుకోగయి అనేది. అయ్యా మీరు సామెత చెప్పకపోయేది, కష్టాలు చెప్పకపోయినారు. అపోజిషన్ని, ప్రతిపక్షాన్ని మీరు ఎదిరించాలంటే కనుక రాజకీయంగా ఎదిరించండి. రాజకీయంగా వాళ్ళకి యాక్షన్కి రియాక్షన్ ఇవ్వండి. కానీ మతాన్ని, కులాన్ని కించపరిచే మేము ఊరుకోలేమని మీకు హెచ్చరిస్తున్నాం. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ అబ్దుల్ మలిక్ సాబ్. అస్సలాము అలైకుం. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, ప్రియతమైన నాయకులు, ప్రజాపాలకులు, ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి అయిన
నారా చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత మన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ అయిన మొహమ్మద్ ఫరూక్ షుబ్లీ గారికి, తర్వాత మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ అయిన హాఫీజ్ అబ్దుల్ మలిక్ సాబ్ గారికి, మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ అయిన మన ప్రియతమ నాయకులు అబ్దుల్ హాఫీజ్ మాలిక్ సాబ్ గారికి, మరి రెట్రో న్యూస్ అయిన మొయినుద్దీన్ గారికి, ఇక్కడ విచ్చేసిన మా యొక్క కమిటీ యొక్క సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మేము ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన యొక్క హెల్త్ మినిస్టర్ అయిన సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క వ్యాఖ్యలను అసెంబ్లీలో మీరు చర్చించడం చాలా మనకు బాధాకరము. ఈ యొక్క మైనార్టీల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ మీకు ఎన్నుకొని ప్రజల బాధలు తీర్చుకోండి అని చెప్పేసి మీకు అసెంబ్లీకి పంపించారు. మీరు ఈ టైంపాస్ చేయడానికి, ఇలాంటి మాటలు చెప్పడానికి కాదు అసెంబ్లీకి పంపించింది. మన గౌరవనీయులు ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు గారు మీకు ఒక మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క హాస్పిటల్కి, ప్రతి ఒక్క డిస్టిక్కి తిరిగి ఆ హాస్పిటల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది అది చేయాలి. కానీ మీరు అసెంబ్లీలో కూర్చొని, అసెంబ్లీ అంటే ఏమి, మన యొక్క ఆంధ్రప్రదేశ్కి ఒక దేవాలయం ఉంటుంది. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ అందరికీ ఒక ప్రజాపాలకులైన ముఖ్యమంత్రి వర్యులు మీకు మంచి పదవి ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ప్రజలందరికీ కాపాడాలా. మీ నియోజకవర్గంలో వెళ్ళి ప్రజల సమస్యలు అడగండి, కష్టాలు అడగండి, ఏమేమి కష్టాలు ఉన్నాయని చెప్పేసి. మీ 100 జైలకలు తిని కాశీకి పోయినారని చెప్పేసి వాళ్ళు కాటికి పోతే ఏమి, కాశీకి పోతే ఏమి, ముస్లిం హజ్కి పోతే ఏమి, అల్లా దగ్గర పోతే ఏమి, మీకేమండి దానికి? ఎవరి పాపం వాళ్ళు అనుభవించాలా, ఎవరి కష్టాలు వాళ్ళు అనుభవించాలా. ఎవరు చేసుకున్న పుణ్యం వాళ్ళకి వస్తుంది. మీరు చేసుకుంటే పుణ్యం మీకు వస్తుంది, మీరు పాపం చేసుకుంటే మీకు వస్తుంది. ఇవన్నీ ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడి టైంపాస్ చేయడానికి, టైం వేస్ట్ చేయడానికి కాదు అసెంబ్లీకి పంపించింది మీకు. మా యొక్క మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున మీరు మాకు క్షమాపణ చెప్పాలా, మరి ప్రజలందరికీ మీరు అందరి ముందర వచ్చి క్షమాపణ చెప్పాలా. ఇలాంటి యొక్క వ్యాఖ్యలు ఇంతకుముందు చేయదండి. మీరు స్టేట్ మొత్తం తిరగండి, యొక్క రోగుల యొక్క బాధలు అడగండి, అక్కడ స్టాఫ్ ఏమైనా తక్కువ ఉన్నారేమో వాళ్ళ యొక్క కష్టాలు అడగండి. ఇది చేయాలి. కానీ మీరు ఇదంతా చేయడం ఇది మంచిది కాదని చెప్పేసి మా యొక్క కమిటీ తరఫున మేము కూడా మీకు హెచ్చరిస్తున్నాము. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా మారి మా యొక్క నారా చంద్రబాబు గారైన ముఖ్యమంత్రి గారికి మీరు సపోర్ట్గా ఉండి ప్రజల యొక్క కష్టాలు తీర్చాలని చెప్పేసి మేము మీకు చెప్తున్నాము. అవకాశం ఇచ్చిన మన మలిక్ సాబ్ గారికి, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. Thank you.